అండి ఈరోజు పైపుల్ రోడ్ దగ్గర లక్ష్మీనగర్ వెంకటేశ్వర థియేటర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక పెద్ద చర్చి ఉంటుంది. ఇదండి చర్చి, సియోన్ అసెంబ్లీ చర్చ్. మరి ఇక్కడ మాస్టర్ గారు ఎవరైనా డాక్టర్ రాజవర కుమారయ్య గారు మాస్టర్ గారు. మరి ఆయన అయ్యి వందలే కదా ఇక్కడ భోజనం డిస్కషన్ చేస్తున్నారండి మాస్టర్ గారు మరి రాజవర కుమారయ్య గారు. మరి ఇప్పుడే నేను సామాన్లన్నీ కార్లోకి ఎక్కించాం. ఫుడ్ అన్నీ బిర్యానీ, అన్నీ చికెను బిర్యానీ, గోంగూర అన్నీ. మా పాస్టర్ గారు ఒకసారి మాట్లాడతారండి. ఫ్లడ్ విక్టిమ్స్ కోసం భోజనాలు పంచడానికి ఎస్ఎస్సి మినిస్ట్రీస్ నుంచి ఎన్సిటీ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వాలంటరీగా పనిచేయడానికి వెళ్తున్నాం. సో ఈ భోజన కార్యక్రమం రుచికరమైన మంచి బిర్యానీ, చికెన్తో పాటు మంచి సాంబార్ గేంబార్తో మంచి అద్భుతమైన భోజనాన్ని రెడీ చేసాం. ఇక్కడ భోజనానికి వెళ్తున్నాం. గెట్ రెడీ. అందరికి వెళ్ళేది ఇప్పుడు ఖండిత. ఓకే, ఇదిగోండి ఆటోలో ఇలాగా బయలుదేరుతున్నాం. ఇప్పుడే కొంచెం లేట్ అయిపోయింది. ఇలాగా కార్లు, 2 కార్లు, 3 కార్లు ఆటో బయలుదేరామండి ఇప్పుడే. ఇది అడ్రస్ వచ్చేసరికి పైపుల్ రోడ్ దగ్గర థియేటర్, వెంకటేశ్వర థియేటర్ బ్యాక్ సైడ్ లక్ష్మీనగర్ అండి. ఇది చర్చికి సంబంధించిన వాళ్ళు. మరి పాస్టర్ గారు ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మరి ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన దైవజనులు. ఇదే అండి బయలుదేరుతున్నాం ఇప్పుడే. ఆయన డాక్టర్ గారు అండి, బుల్లెట్ మీద వస్తున్నారు. వెనకమాల ఉన్న పాస్టర్ గారు. ఇదంతా బైబిల్ కాలేజ్ సంబంధించిన కొంతమంది వచ్చారు. వీళ్ళందరం కలిసి ఒక టీమ్గా పాస్టర్ గారు ఏర్పాటు చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక కండక్షన్ చేశారు. ఇదిగోండి, ఇది రవీంద్ర థియేటర్. ఇది వెళ్తున్నామండి. నిన్నైతే ఈ రోడ్డు గుంతలుగా ఉందండి. ఈరోజు కొద్దిగా కంకర అనేది వేసి కొద్దిగా నీట్గా చేశారు. నిన్నంతా జేసీబీతో ఇక్కడ ఉన్నంత చెత్తనంతా తోసేసి మొత్తం నీట్గా చేశారు రోడ్డుని. ఇది ప్రకాష్ నగర్ అండి. ఇది ఈ రోడ్డు చక్కగా నీట్గా చేశారు చాలా మటుకు. రోడ్లు కూడా పాడైపోయినాయి, అన్నీ పెద్ద గుంటలు పడిపోయినాయి నిన్న. మరి ఇవన్నీ శుభ్రంగా కంకరేసి మొత్తం అంతా నీట్గా చేయడం జరిగింది. ఇది ఇదిగోండి, ఇది పైకాపురం పోలీస్ స్టేషన్ అంటారు దీన్ని. ఇదేమో రైతు బజార్ అండి. రైతు బజారు వరదలో బాగా పాడైపోయింది. కూరగాయలు అయితే మరి పెట్టట్లేదు. ప్రస్తుతానికి వ్యాన్లో పెట్టి ఏదైనా సరే కేజీ 10 రూపాయలు చొప్పున పెట్టారు. ఇది వచ్చేసరికి చేపల మార్కెట్. ఇది అసలు చాలా జేసీబీలతో కొట్టేశారు, కానీ ఇప్పుడు చాలా మటుకు లైన్ చేశారు కొద్దిగా. మరి వర్క్ అనేది ఇంకా చాలా ఉంది ఇక్కడ. ఇవన్నీ తగ్గితే కానీ వర్క్ అనేది ప్రారంభం అవుతుంది. రోడ్డు వేసి మొత్తం ఆ డివైడర్లన్నీ కట్టి నీట్గా చేస్తారు. మరి కొంత అయితే టైం పట్టిద్ది.
ఇవే వెనకమాల ఉన్నారండి. ఇప్పుడే కంట్రీకాకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ ఈ కంట్రీ సెంటర్లో పెడితే కనుక జనాలు మామూలుగా ఎగబడిపోతారండి. కొద్దిగా మాస్టర్ గారు సందుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా అందట్లేదని చెప్పి కొద్దిగా సందుల్లోకి వెళ్ళి కొద్దిగా భోజనం అనేది కొద్దిగా అది బాగా చేశారు. బిర్యానీ అయ్యి దమ్ బిర్యానీ వేశారు, బాగుంది. తర్వాత చికెన్ కర్రీ వండారు. ఇక ఇక్కడ ఈ టెంట్లో వచ్చేసరికి డాక్టర్లు వాళ్ళు ఉన్నారు. కొద్దిగా జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి కొద్దిగా టాబ్లెట్ ఇస్తున్నారు. ఇది కంట్రీ సెంటర్ అండి ఇది. ఇక ఇక్కడ కొంతమంది సామాన్లు బయట పెట్టుకొని కొద్దిగా శుభ్రం చేసుకుంటున్నారు. ఇది కంట్రికా చివరి రోడ్డు అండి. చివరి రోడ్లోకి మరి పాస్టర్ గారు వెళ్దాం అన్నారు. ఎందుకంటే ఈ రోడ్లోకి అనేది కొద్దిగా చాలా మటుకు కొన్ని భోజనాలు కొద్దిగా అందవు. ఎందుకంటే ఇవి కొద్దిగా సందులు కొద్దిగా తక్కువ ఆటోలు గీటలు పెట్టడం వల్ల టాటర్లు అవి రావండి. ఎక్కువ సెంటర్లో ఇవ్వడం వల్ల జనాలు అందరూ ఎగబడిపోయి చాలామంది అసలు అంతా అన్నం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఈ సందుల్లో ఇప్పుడే నిన్న ఇవాళ అందరూ జనాలు అందరూ సామాన్లు బయట వేసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నారు. చివరికి వెళ్ళాలి సార్. కానివ్వండి, కానివ్వండి. ఏమండి వేస్టేజ్ అనేది ఇక్కడ బోల్డ్ అనేది వచ్చింది. అందరూ చాలామంది సామాన్లు ఇవన్నీ చూసారండి. అన్ని పరుపులు మరి దారుణంగా అయిపోయింది. వాటర్ అయితే చిన్న చిన్న సందుల్లో తగ్గిపోయినాయి. మేము స్పాట్కి అయితే వచ్చేసాం. మరి ఇప్పుడు ఇక్కడ అన్ని లైన్ చేసి మరి భోజనం అనేది పెడతాం జరిగిద్ది ఒక 5 నిమిషాల్లో. చూడండి ఇంకా అందరూ దిగారు కారులో నుంచి. ఎక్కడ పెడదాము ఏంటనేది చూస్తున్నారు. కొద్దిగా ఎదురుకన్నా పెట్టండి కదా, అది పెట్టండి. కొద్దిగా అడ్డైతే కారు వెళ్ళిపోద్దా చివరి దాకా. ఏమండి కొద్దిగా లైన్ కట్టించండి మీరు. ఏమండి లైన్ కడితే కొద్దిగా బాగుంటుంది. లైన్ కట్టించండి మీరు. లైన్ కట్టి కొద్దిగా వెనక్కి కట్టించి అక్కడి నుంచి అందరికి లైన్ ఉంచండి. లేదు అందరూ ఒకటే లైన్గా లైన్లో ఉంచండి. రెండు చెంచాలు విస్తరించినట్టుగా పూర్తిగా రుచికరమైన భోజనం సిద్ధపడి వందనాలు చెల్లి భోజనం అయితే పెడుతున్నారండి ఇప్పుడే. పెడుతున్నారు, వడ్డిస్తున్నారు. తీసుకొని ఇచ్చేస్తాను, తీసుకొని కానీ ఇచ్చేస్తాను. ఫోన్ చేశారండి సిని గారు? లేదండి. చేయలేదా?
మేము కూడా ఈ లైన్లో ఉన్నాం కదా. మరి తప్పదండి. ఎలా ఉంది భోజనం, ఎలా ఉంది? భోజనం ఎలా ఉంది అక్క? అది అదే ఓకే. ఏం కూర? రాని ప్రియాంక తినవా?